కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తూ చిన్మయి ట్వీట్ చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని, కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరని ఆరోపించారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని చిన్మయి తెలిపారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తనను వేధించాడని ఆరోపించారు. చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ట్వీట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, రెండు రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో చిరంజీవి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు, కొత్త అమ్మాయిలందరూ ఎవరైతే ఇందులో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉంటూ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తాజాగా చిరంజీవి కామెంట్స్ ను విభేదిస్తూ చిన్మయి ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడం జరిగింది. చిరంజీవి లెజెండ్, ఆయన టైంలో మహిళలకు ఒక రెస్పెక్ట్ ఉండేది, కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసి పనిచేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో అమ్మాయిలు పని కావాలి అంటే కనుక మగాళ్ళు కామవాంఛలు తీర్చాలి అనేలాగా కూడా ఆవిడ సుదీర్ఘమైన పోస్ట్ లో ప్రస్తావించడం జరిగింది. తనకు స్వయాన ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, చాలా వరకు బయటికి రానివ్వట్లేని పరిస్థితులు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. సో చిరంజీవి కామెంట్స్ అనేది ఆయన వరకు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అవి కరెక్ట్ కాదు అనే ధోరణిలోనే ఆయన చేయడం జరిగింది. చిన్మయి పోస్ట్ కింద రకరకాల కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పట్ల ఇండస్ట్రీ అర్థం లాంటిది, మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే ఇండస్ట్రీ మనకు ఉంటుంది రిజల్ట్ అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్, దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సింది పోయి చిన్మయి రకంగా చేయడం పట్ల కూడా కొంతమంది ఆవిడకి వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు. మరి చూడాలి దీన్ని ఎలా వెళ్తుంది. ఈ పోస్ట్ చిన్మయి చేసిన కామెంట్స్ ఏ పరిస్థితికి మళ్ళీ దారి తీస్తాయనేది మాత్రం అందరూ ఆసక్తిగా వచ్చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సుజన్.